Lord God be witness against you. James 1:2. Blessed is the man that endureth temptation. Psalms. కీర్తనల గ్రంథమైన 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని 5వ అధ్యాయము 26వ వచనము. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశమును ఆమె బోధించును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనము. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారు హఠాత్తుగా మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనము. అనేకులైన బద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మకయు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను బిల్వరాండ్లను వారి ఇబ్బందులలో పరిశ్రమించుటయు ఇహలోక మాలిన్యమును తమ కంటకుండా తను తాను కాపాడుకొనుటే దేవుడి పరిశుద్ధ. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండడు. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనము. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. 18వ అధ్యాయము 18వ వచనము. యెహోవా నా బలమా, నాను నిన్ను ప్రేమించుచున్నాను. Do not be afraid, for I am here with you. Gent 26:24. ఆనందించడం వలన బలమొందుదురు మీద ఉన్నది. యోగు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము. నేను హెచ్చించుకున్నట్లు ఆనంద తైలంతో సంతోషించును. నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థమును అనుభవించుదురు. Of the seed the man. In the beginning God created the heavens and the earth. Genesis 1:1. ఏ తెగులును మీ గుడారమునకు సమీపించదు. కీర్తనలు 91వ అధ్యాయం 10వ వచనం. There is victory in Jesus. లూకాసు వార్త 22వ అధ్యాయం 17 చదువుకున్నాం. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగునని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చు, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుషుల కుమారుడు పోవచ్చున్నాడని గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. వారు ఈ పని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి. ఆలోచనకర్తవు బలవంతుడకు దేవుడు, సత్య స్వరూపేకు దేవుడుగా సర్వ సత్యంలోనికి
మమ్మల్ని నడిపించిన దేవుడు తండ్రి. మేము మానవులం తండ్రి, అనేక మార్లు మేము పడిపోయినప్పుడు మీరు మమ్మల్ని లేవనెత్తారు, మా చేపట్టుకున్నారు, మీ రొమ్మును ఆడించుకున్నారు తండ్రి. స్తోత్రం. ప్రతి నిత్యం ప్రతి దినం కంటి పాపలాగా నన్ను మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ ముఖకాంతి మీరు మా పైన ప్రకాశింపచేసినందుకు నేను స్తుతిస్తున్నా, మాయపరుస్తున్నా దేవా. భయంకరమైన చీకటి ఊబిలో నుంచి నా తండ్రి మమ్మల్ని లేవనెత్తిన మా తండ్రి అని మేము వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా అని చెప్పి స్వస్థపరచు దేవా స్తోత్రం. మమ్మల్ని బలపరచు యెహోవా నీవేని బలం ధరింపజేసిన దేవా స్తోత్రం. దేవా కృంగిపోయిన వారిని లేవనెత్తినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. విశ్వాసంలో విధేయతలో పడిపోయిన వారిని నా తండ్రి విశ్వాసంలో విధేయతలో బలపరిచిన దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మాకు బలమైన దేవునికి మేము ఆనందగానం చేయలాగా మీ కృపా సహాయం దయచేయగాక. యెహోవా నా బలమని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీరు మాకు దుర్గమైంటున్నారు, మీరు మాకు శైలమైంటున్నారు దాన్ని స్తోత్రం. మీరు మాకు కేడమైంటున్నారు, మీకు నాలుగా ఉన్నారు దాన్ని స్తోత్రం. మా యుద్ధ కవచం మీరే ప్రభా దేవా. మీరు రథ సారథిగా ఉన్నారు తండ్రి దేవా. మా పక్షంగా వ్యాజ్యమాన దేవుడు అని మేము స్థుతిస్తున్నాం నా తండ్రి. శత్రువులు గచ్చబుద్ధులాగా నా ప్రభా ఉన్నప్పుడు వాటిని కాల్చివేసిన మా తండ్రి అని మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధిని పర్వతము తత్తరపడుతున్న విధానంలో దేవా ముకుందం లాంటి హృదయాలతో మీరు మాట్లాడిన దేవా స్తోత్రం. దేవా రాజు లాంటి హృదయాలతో మాట్లాడిన దేవా స్తోత్రం. దేవా రాయిని పూజించే వారిని నిన్ను పూజించే వారిగా చేస్తున్న దేవా స్తోత్రం. దేవా జీవ జల నదులు వారిలో ఉపుగా చేస్తున్న దేవా స్తోత్రం. దేవా వారి నుండి జీవ దారులు బయటికి మాత్రమే దేవా పెళ్ళుకి వారు ప్రార్థిస్తూ పాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు మూగ వారు హక్కును నచ్చండి వారి నాలుకతో నేను స్థుతించడానికి మీ కృపా సాయం దయచేది కాక. గుడ్డి భిక్షకు నా ప్రభా ఎంతగా గట్టిగా కేక వేశాడో అంతగా అద్భుతాలు పొందుకున్నాడు ప్రభా. ఇక్కడ మీరు అత్యంత భాగం నుంచి నా ప్రభా ఎంతగా నేను స్థుతిస్తారో అంతగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. నీ నోరు బాగుగా తెరవమన్నారు ప్రభా. నా సరే కొట్లాడడానికి తెరవడం కాదు ప్రభా. మీ సన్నిధిలో మా హృదయం విప్పిన ప్రభా, మా నోటిని విప్పిన ప్రభా మేము అంతనే స్థుతించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. స్థుతిలో మూలం ఆత్మ దేవా స్తోత్రం. మరోసారి నోరు విప్పిన వారిని మాత్రం మీరు ఆస్వాదించాలని ప్రార్థిస్తున్నాం. ఎంత గట్టిగా వారు స్థుతిస్తే అంత గొప్పగా వారిని మీరు ఆస్వాదించాలి. ఎంత బలంగా వారిని ఇస్తుంది అంత బలంగా మీరు ఆస్వాదించాలి. బలమైన ఆత్మతో మనం నింపమని ప్రార్థిస్తున్నాం. ఆయన దిగి వచ్చును గాక, గగనము చీల్చుకొని ఆయన దిగి వచ్చును గాక. అది మరి దేవుడి గగనం చీల్చుకొని దిగి రావాలి అంటే మన హృదయం అత్యధిక భాగం నుంచి దేవునికి కేక వేయాలంట. అందుకే ఇశ్రాయేలు పెట్టిన మొర ఆయన సన్నిధిని చేరని రాయబడింది. ఇశ్రాయేలీలు మొర పెట్టారంట. ఎలా? వారి మొర, వారి ఆక్రందన ఆకాశ మహాకాశంలో గుండా వెళ్ళి దేవుని సన్నిధిలో. ఇక్కడ ఆకాశం మహాకాశం అంటే మనం చూపించే ఆకాశం మాత్రమే కాదు, మనకు 3 ఆకాశాలు మనకు తెలుసు, కానీ అక్కడ 7 ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసనం అంటే 7వ ఆకాశ మండలాలు 7 ఉన్నాయి. అక్కడ 7వ దాంట్లో తండ్రి అయిన దేవుడు సింహాసన ఆసనుడై ఉన్నాడు. ఆయనకు వినబడి అక్కడి నుంచి 6 ఆకాశంలో దాటుకొని దేవుడు మన యొక్క జవాబు మనకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ యెషయా, ఎందుకంటే యెషయాకు దేవుని దర్శనాలు తెలుసు, దేవుని దర్శించాడు, దేవుని యొక్క దర్శన స్వరూపం ఆయన చూశాడు. యెషయా 6వ అధ్యాయం, యెషయా 6వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. 5-6 వచనాలు త్వరగా. ఇంకా తెలియదా మేడం? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను కాబట్టి పెదవులు ఏమైనాట? అపవిత్రమైపోయినాయి. అంతే కదా? అది 1 నుంచి మీరు 5 దాకా, తర్వాత చూడండి 7 దాకా కూడా చదువుకోండి. అయ్యో అన్నాడు. ఎందుకు అయ్యో అన్నాడు అంటే ఆయన స్వరూప దర్శనాన్ని చూస్తున్న నిదానించి చూశాడు. నీలకాంతమయమైన గోళాకారంలో, మన భూమి కూడా గోళాకారంలో దేవుడు చేసిన ప్రతి సృష్టిలో పరలోకమందు ఏదైతే ఉందో అదే యాజ్ గా ఇక్కడ దించేశాడు. అందుకనే గోళాకారంగా
భూమి గోళాకారంగా ఉంది, ఆకాశ మండలాలు గోళాకారం, నక్షత్రాలు గోళాకారంగా ఉన్నాయి. తర్వాత ఇవి మనకు తెలుసు అన్నమాట, గ్రహాలు ఇవన్నీ కూడా గోళాకారంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు గోళాకారం అంటే గోళాకారం అనేది పరిపక్వత, పరిపూర్ణత. ఇంకా దానికి ఏమాత్రం కూడా ఇంకా అది ఆ సంపూర్తిగా గోళాకారంలో ఉంది అంటే దానికి పేరు పెట్టడానికి లేదు అని అక్కడ అర్థం. కొంచెం ఏమైనా గింజల్లో కూడా చాలా గోళాకారంగా ఉంటాయి, అయితే కొంచెమైనా నొక్కులు ఉంటాయి. ప్రతి గింజకు నొక్కులు ఉంటాయి. ఏమాత్రం నొక్కులు లేని ఒక గింజ ఉంది, ఆవాలు. గాడు తెలుసు అక్క, చూడు అక్కకి తెలుసు కాబట్టి ఆవాల గింజ. అందుకే ఇన్ని గింజల్లో యేసయ్య తండ్రి అయిన దేవుడు గోళాకారంగా దాన్ని చేశాడు. సృష్టిలో ముఖ్యంగా ఏవేవి గోళాకారం చేయాలో వాటిని చేసేసాడు. వాడికి ఆకారం ఇచ్చాడు. నిరాకారంగా ఉన్న భూమికి ఆకారం ఇచ్చాడు. గోళాకారం అంటే ఒక ఆకారం. ఒకప్పుడు ఆకారం లేదు. ఆకారం లేకుండా, స్వరూపమైన సొగసైన లేకుండా యేసయ్య శిలువలో ఆయన నలగొట్టబడ్డ అంటే నీకు నాకు ఒక ఆకారం చేయడానికే, నిన్ను నన్ను ఒక ఆకారంలో తీసుకురావడానికే. మరి మనం ఆకారంలో మనం ఉన్నామా, ఇంకా కొంత నొక్కులుగా ఉన్నామేమో. ఆవ గింజలు ప్రత్యేకించి ఏమన్నా అంటే మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ గింజ, జొన్న గింజ, కందులు, వేరుశెనగలు అన్ని కొంచెం లావులో ఉంటాయి. అన్నిటికంటే చిన్న గింజ ఏది? రాగులు కూడా మేబీ అవి కూడా గుండ్రం ఉంటాయి. కాకపోతే ఈ యొక్క రాగులు వీటన్నిటికంటే ఆవ చెట్టు పైన పక్షులు ఉంటాయంట. ఇంత చిన్నదైనా అది పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. మన నాలుక ఈ యొక్క చాలా చిన్నదే, మన శరీరంలో చిన్నదే కదా, చిన్నదే. కానీ అది ఏం చేస్తుందంట, ఒక్క నిజంగా నిప్పులాగా అంటబెడుతుందంట ఇదే నాలుక. మరి ప్రపంచాన్ని, ఇళ్లను, కొంపలను అంటబెట్టే నాలుక దేవుడిని స్థుతిస్తున్నావా అంటాడు దేవుడు. మనం ఏదైనా గొడవ పడుతుంటే ఎంత గట్టిగా గొడవ పడతాం. అక్కడ గుడ్డి భిక్షకుడు గట్టిగా వాడు మౌనంగా ఉండంటే కూడా ఉండలేదు. ఉన్నాడా మౌనంగా? లేదు. గట్టిగా వేసినాడు కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళాలా వేసా. ఎవరు గట్టిగా కేక వేస్తే అక్కడనే వచ్చింటారు. ఆ గావు కేక ఎలాంటిదంటే నిజమైన కేక. అందుకని ఎరుక గోడలు కూర్చోబడడానికి ఏం చేస్తున్నారు? కేకలు వేస్తారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు గగనం చీల్చుకొని రావడానికి కారణం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క మొర ఆయనకు వినబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొర వినపడింది కాబట్టి గగనము చీల్చుకొని నీవు దిగవచ్చును గాక. ఎందుకు దిగవచ్చును గాక అని యేసయ్య చెప్తున్నాడు అంటే దేవుని స్వరూప దర్శనం 6లో చెప్పి, అయ్యో దేవా నేను అపవిత్రమైన పెదవులు గలవాలా, ఏమేమో మాట్లాడినా గట్టిగా నా పెదవులతో, కానీ దేవుని స్తుతించలేకపోయానే నేను అని దేవుని స్తుతించడం నేర్చుకున్నాను. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నాడో వెంటనే ఎవరు పోతారో నా కోసం, నేను ఎవరిని పంపుదని దేవుడు అన్నాడు. అన్న వెంటనే దేవుడి నోటి నుంచి ఒక మాట వచ్చింది. గగనంలో చీల్చుకొని దేవుడు గగనం నుంచి ఆయన మాట్లాడుతున్న మాటల్లో నేను ఎవరిని పంపాలి అన్నాడు. వెంటనే గావు కేక వేస్తూ యెషయా నేనున్నాను కదా నన్ను పంపన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగా మన దేవునికి ఏదైనా వినపడుతుంది, కానీ మనం ఎంత ఇదిగా ఒక చిన్నగా నన్ను పంపు అంటే వీళ్ళకి ఇష్టం ఉంది లేదా అనుకుంటారు. అవునా కదా? నన్ను పంపు దేవా అన్నాడు. నేను ఎవరిని పంపాలని దేవుడు క్యాన్సిల్ గానే అన్నాడు. కానీ యెషయా వెంటనే ఇంతవరకు నేను నోరు పెద్దగా చేసుకుని ఏమేమి మాట్లాడినాను, ఇంకా వద్దా మాట్లాడి స్వస్తి చెప్పేస్తా. నన్ను కాల్చిన ఈ యొక్క నిప్పుతో, దేవుని నిప్పుతో కాల్చిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు అస్సలు మౌనంగా ఉండాలి. ఆత్మతో ఎప్పుడైతే నింపబడతారో దైవికమైన విషయాల్లో ఆసక్తి వచ్చి దేవుడు అన్న వెంటనే తక్షణమే నేను ఎవరిని పంపాలో అనగానే తనుకోకుండా నన్ను పంపు దేవా అన్నాడు. ఈ మధ్యాహ్నం ముందు దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని పాడడానికి, స్తుతించడానికి, మహింపరచడానికి, కనపరచడానికి సిద్ధమా? నన్ను పంపు. నిన్న పిల్లలు కూడా ఒకరినొకరు పోటీ పడే, నిజంగా అది పోటీ అని కాదు, ఆసక్తి, ఉత్సాహం, ఉజ్జీవంతో వాక్యాలు చెప్పారు. ఇప్పుడు కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వాక్యాలు వీలైతే అన్ని నేర్చుకోండి, అంత ఆశీర్వాదం. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మీ డైరీలు రాసుకోండి. మీరు ఎంత వాక్యాలు ఎక్కువ నేర్చుకుంటారు. అగని ఇక్కడ చెప్పేటప్పుడు కూడా గట్టిగా చెప్పండి, నోట్లో చెప్పండి.
మీరు నోట్లో చెప్తే కొట్లాడినప్పుడు దేవుడు 2 చాలు చేసి చెప్తారు. కొట్లాడేటప్పుడు ఏమో గట్టిగా కొట్లాడతావు, పాడేటప్పుడు ఏమో చిన్నగా పాడతావు, ప్రార్థన చేసేటప్పుడు చిన్నగా చేస్తావు. దేవుడు అడుగుతాడు. దేవుని దగ్గర మనం దోషులుగా నిలబడకూడదు, నిర్దోషులుగా నిలబడాలి. అంటే కొట్లాడిన ఒకటే ఉండాలి, వాక్యం చెప్పినా ఒకటే ఉండాలి, ప్రార్థన చెప్పినా ఒకటే ఉండాలి. హల్లెలూయా. గద్దించిన ఒకటే ఉండాలి. అది అక్కడ. అందుకని ఇక్కడ గగనం తీర్చుకొని ఆయన వస్తున్నాడు. అక్కడ యెషయా 6వ అధ్యాయంలో పశ్చాత్తాపడి నేనున్నాను నన్ను పంపమని అనగానే నీవు కూడా ఒక సాధనంగా వాడబడమంటేనే 9వ అధ్యాయంలో ప్రవచిస్తూ ఉన్నాడు యెషయా. 6వ అధ్యాయంలో నేనున్నానన్నాడు అన్న వెంటనే 8 అధ్యాయాలంతా చదవండి. ఆయన నిజంగా భార్యకు ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా దేవుని ప్రకటించడానికి 9:6లో ఏలయనగా మన శిశువు పుట్టే గగనం చేసుకొని వచ్చేసాడు. యేసయ్య తండ్రి సన్నిధిలో ఉన్నాడు. రాకుమారుడు, రాజకుమారుడు, దైవకుమారుడు, దేవుని యొక్క కుమారుడు. నిజంగా ఇక మరి శిలువ వేయబడినప్పుడు శతాధిపతుల్లో ఒకడు నిజంగా ఈయన ఎవరన్నారు? దేవుని కుమారుడు. అదే చెప్పండి, ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. అది దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆకాశ మండలంలో అంతటా ఉన్నాడు మేబీ, కానీ ఆకాశ మండలంలో చీల్చుకొని దిగి వచ్చాడు యేసయ్య. ఎవరి కోసం? నీకోసం, నా కోసమే. నీకోసం, నా కోసం ఆకాశమును చీల్చుకొని, గగనము చీల్చుకొని, గజగణము దిగి భూమిలోకి వచ్చాడు ఆయన. ఆయన మరణానికి ముందు ఆయన జననం జరిగింది. జననాన్ని మర్చిపోకూడదు, మరణం మర్చిపోకూడదు, రాకడ మర్చిపోకూడదు. ఆయన జనన, మరణ, పునరుద్ధానం, రాకడ అద్భుతమే. అన్ని అద్భుతాలే. జననం అద్భుతమే, మరణం అద్భుతమే, పునరుద్ధానం అద్భుతమే, రాకడ కూడా అద్భుతమే. అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు అని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. అయితే ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో ఆయన రావడమే ఎందుకు అంటే ఎలాగా అంటే లూకాసు వార్త 3వ అధ్యాయంలో లూకాసు వార్త తేజగా అక్కడ ప్రవచన రూపకంగా ఇక్కడ యెషయా ప్రవచించిన ప్రవచనం ఇక్కడ యోహాను ప్రవచిస్తాడు. యోహాను యొక్క ప్రవచనం మేరకు యోహాను ఏం చెప్తున్నాడో చూద్దాం. లూకా 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదవండి. అంతటా అతడు వచ్చి చూడండి, అంతటా అతడు వచ్చి. ఇక్కడ యోహాను మార్గదర్శకంగా ఉన్నాడు. యేసు ప్రభుల వారికి ముందు గుర్తు. అంటే యేసు ప్రభుల వారు ఏం చెప్పబోతారో యోహాను అదే చెప్తున్నారు. యోహాను ఏం చెప్తున్నాడో యేసు ప్రభు అదే చేశాడు. ఎందుకు? వీళ్ళిద్దరు గగనం చీల్చుకొని వచ్చారు. ఏలియా ఆత్మ పరంలకు కొనిపోవడంతో ఏలియా ఆత్మ ఎలీషా పైకి 2 పాలు వచ్చింది. 2 పాలు ఆత్మ వచ్చిన వెంటనే అద్భుతాలు చేశాడు ఎలీషా. 14 అద్భుతాలు, ఏలియా 7 అద్భుతాలు. 2 ఆత్మ దేవుణ్ణి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందుకని యోహాను అంటాడు నాకంటే అతని శక్తిమంతుడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదువు. పాప క్షమాపణ నిమిత్తము మారు పాప క్షమాపణ పొందుకోవాలి ముందర. తర్వాత మారు మనసు విషయమైన బాప్తిజము పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఇక్కడ ప్రభువు అన్నాడు యోహాను. చూసారా? ఆయన కూడా ప్రవక్తనే. ఆయన కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. యేసు ప్రభుల పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. యోహాను పరిశుద్ధాత్మ జన్మించాడు. కానీ ఒకరి గౌరవించుకొని ఈ యోహాను ఏం చేస్తున్నా అంటే అరణ్యంలో కేకలు వేయి ఒకరి స్వరం. అరణ్యంలో ఆయన కేక వేస్తే నువ్వు ఇక్కడ కేక చెప్పుకుంటున్నావే. అరణ్యంలో యోహాను వేసిన కేక ఎంత దూరమో పోయిందంట. అంత గట్టిగా వచ్చాడని, అంత గట్టిగా కేక వేసి పాపులారా, ద్విమనస్కులారా, మీ యొక్క బ్రతుకులు సరి చేసుకోండి, పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, బాప్టిజం తీసుకోండి, రాజ్యం ప్రభు రాజ్యం సమీపంగా ఉంది అని కేకలు వేస్తాడు అరణ్యంలో. చూసారా? చదువు. పాప క్షమాపణ పొందుకోవాలి, మారు మనసు విషయమైన ఆయన త్రోవలు. ప్రభువు మార్గం అన్నాడు. అది యేసు ప్రభుల వారి మార్గం. ఆయన త్రోవలు అంటే దేవుని త్రోవలు సరళం చేయాలి, వంకర టింకరగా. సరళ మార్గంలో నువ్వు ఉంటే నీ నోరు బాగా తెరుస్తావు. నీ నోరు తెరవలేదంటే నువ్వు సరిగ్గా లేవు అని అర్థం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను కాదు. యెహెజ్కేలు 2లో చదవండి. యెహెజ్కేలు 2వ అధ్యాయం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, కానీ నువ్వేంటి వంకర టింకరగా
ప్రభువు మాట సెలవిస్తున్నాడు. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను, చక్కగా నిలబడితేనే. అప్పుడు నేను అనుకుంటా యెహెజ్కేలు అంటాడు, ప్రభా నేను బలహీనుడి ప్రభా, శక్తిని నాయన, నరుడికి పుట్టిన వాడను, నేను చక్కగా లేని ప్రభా, నన్ను క్షమించు అన్నాడేమో. వెంటనే దేవుడు అన్నాడు, ఆత్మ వచ్చి నిలబెట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతను ఒప్పేసుకున్నాం. ఆత్మ ఎప్పుడైతే నిలబెట్టిందో అప్పుడు ధైర్యంగా నిలబడినాడు, అప్పుడు ధైర్యంగా మాట్లాడినాడు, కేకలు వేసి. యెహెజ్కేలు దేవుడికి మహిమకరంగా మాట్లాడినాడు. ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో, ఎవరిని గద్దించమంటే వాళ్ళు గద్దించాలి, ఎవరి పాపంలో ఒప్పింప చేయాలో వాళ్ళకి చెప్పాడు. మీరంతా ఇదిగో ఇందాక బ్లెస్సింగ్ చెప్పినట్టుగా దుర్మార్గుల కట్లను విప్పడానికి మీరు దుర్మార్గులు, మీరు చేసే పని సరైనది కాదు, మీరు చేసేవి దేవుడికి విరోధం. దేవుని విరోధమైన పని చేస్తే దేవుడు మీకు విరోధం అయిపోతాడు. దేవుడు అవమానపడితే మీరు అవమానపరచబడతారు. దేవుడి కింద పడితే మీరు కింద ఉంటున్నారు. దేవుడి వాక్యం మీరు వినకుండా మీకు వచ్చే శాపాలే. నిర్లక్ష్యం చేయదు, శ్రద్ధగా విను. ఆయన వాక్యం వినపడుతున్నా శ్రద్ధగా విను. వేరే పైన కాన్సన్ట్రేషన్ చేయొద్దు. దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆయన సన్నిధి పర్వతాలే పెద్దలు ఉంటాయి. ఆయన సన్నిధి పర్వతంలో అంటే ముకుందంలో అంటే హృదయాలు మార్చబడుతున్నాయి. భయంకరమైన వేశ్య జీవితం మార్చబడింది, గుండెలు కలిగిపోయింది, పాపం బయటికి పోయింది. పాపం కొండ లాంటి పాపం, పర్వతం లాంటి పాపం కలిగిపోయింది. దేవుని బిడ్డగా మార్చబడి గట్టిగా కేకలు వేసి, రండి ఇంట్లోకి, సంహార దూత వస్తున్నాడు, మీరు ఇంట్లోకి రండి, కేకలు వేసి పిలిచింది. అందుకని అనేకులు రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎంత చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడవచ్చుంది అన్నాడు. అప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే గచ్చ పొదల్లో, ముళ్ళ చెట్లలో. ఇక్కడ కూడా అంతే, బలురక్క గచ్చ పొదలను కాల్చు రీతిగా అంటున్నాడు. గచ్చ పొదల దగ్గరికి నేను పంపిస్తా, బలురక్క చెట్ల దగ్గరికి నేను పంపిస్తా. వాళ్ళు ముళ్ళుగా ఉంటారు, వాళ్ళు కూర్చున్నా నీ కూర్చుంటారు, నిలిచినా కూర్చుంటారు, వాళ్ళు నువ్వేం చేసినా కూర్చోండి, నువ్వేం మాట్లాడినా బాగున్నారంటే కూడా నేను కూర్చుంటాను. ప్రార్థన చేసేవంటే కూడా వాళ్ళు చెప్పినా వాళ్ళ ప్రార్థన ఎందుకు చేయకుండా మేము ఇష్టం అబ్బా, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం ప్రార్థన. చర్చికి పోతున్నారా, వాక్యం చెప్తున్నా, ఎగ్జామ్ అంతా పోతున్నాం. వెంటనే ఎగ్జామ్ పోతే భక్తి రాదు, ఎగ్జామ్ పోతే పనులకు చేయడం, లేదా రోజు ప్రార్థన చేస్తున్నా అంటే పనులు. ప్రార్థన పశ్చాత్తాపంతో మారు మనసు పొంది చేయాలి. అప్పుడు గచ్చపదలాగా వాళ్ళు నేను ముళ్ళలాగా ఉంటారు వాళ్ళు, కానీ వాటిని నేను కాల్ చేస్తాను భయపడదు. బలురక్క చెట్లలో ఉన్నావు, తేలలాగా ఉన్నారు వాళ్ళు. నీకు తెలియకుండా తేలి ఎక్కడుందో తెలియకుండా వస్తుంది. అది నడిచేది ఎవరికైనా తెలుసా? శబ్దం వస్తుందా? పాము తేలిక అస్సలు శబ్దం రా. చీకట్లో వాళ్ళు నిన్ను హాని చేయాలని చూస్తారు వాళ్ళు, కానీ నీకు చిన్నగా కాలుకి గాయం చేస్తే నువ్వు మాత్రం దాన్ని తల చిన్నగొట్టేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నరబుద్ధ చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతా. ఈ గచ్చ పొదను కాల్చివేయడానికి, ఈ పాములను తేళ్లను దాన్ని చంపడానికి, వాటి తల చిన్నగొట్టడానికి నేను ఏర్పాటు చేసుకున్నా. దీన్ని తినాలి నువ్వు. అది తింటే నీ కడుపుకు చేదుగా, నీ నోటికేమో తియ్యగా ఉంటుంది. వాక్యం వినేటప్పుడు మాధుర్యంగా ఉంటుంది. వాక్యానుసారంగా ప్రవర్తించాలంటే కష్టమే, కానీ ప్రవర్తించాలి. నీ కడుపుకు అది చేదు. యెహెజ్కేలు 2 మీరు చదువుకోండి. అలాగే అక్కడ ఆయన కూడా ప్రవక్తనే, ఇక్కడ యెషయా కూడా ప్రవక్తనే. అందుకే అగ్ని గచ్చ పొదలను కాల్చే రీతిగా నీ బ్రతుకులో గచ్చ పొదలు ముళ్ళుగా ఉన్నారేమో వ్యక్తులు దేవుడు కాల్ చేస్తాడు. అది నీళ్లను పొంగ చేయ రీతిగా దిగివచ్చేది బాగా దిగివచ్చాడు కాబట్టి పర్వతములు తత్తరిల్లుతా ఉన్నాయి. ఇక్కడ మనం లోయలు చదువు చేయబడతాయి. అక్కడ లుగా 3లో ప్రతి పల్లము సరళం చేయబడతాయి. చదువుమా. ప్రతి పల్లం పూడ్చబడును. ప్రతి పల్లం అంటే లోయలు, అది పల్లం అంటే లోపలికి ఉన్నది పూడ్చేస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడ ప్రేమలో, విశ్వాసంలో, విధేయతలో, ఆర్థిక సమస్యలు రోజు కూడిపోయావా, అత్యంత భాగంలో ఉన్నావా, పర్లేదు, దేవుడు పూడ్చేస్తాడు, నీకు పైకి తీసుకొస్తా. ఒకవేళ పాపం అనే కొండలో గర్వం, అహంకారం అనే కొండలు పెరిగిపోయినాయను మొత్తం కట్ చేసేస్తా. ప్రతి కొండ చదువుమా. ప్రతి కొండ మెట్టులు అంటే పెద్ద అన్నమాట. ఏమైతే పల్లం చేయబడతారు, పల్లంలో పూడ్చబడతారు. చూసారా?
ఎంత దేవుని మాట రెండంచుగా కట్ట. నువ్వు ఆర్థికంగా పరిశుద్ధతలో ప్రేమలో కూరుకుపోయి జిగటగల భూమిలోండి గావు కేక పెడితే తండ్రిన దేవుడు విని నిన్న ఆ పాప భూమి నుంచి బయటికి తీసుకొచ్చి బండ పైన నిలబెట్టాడు. ఇంకా మళ్ళీ నువ్వు పోవు లోయలోకి. నువ్వు అప్పులనే లోయలో కూరుకుపోవు. కన్నీళ్ళనే లోయను దేవుడు సమాప్తి చేస్తాడు. నీ కన్నీళ్ళ జీవితం సమాప్తి చేస్తాడు దేవుడు. అయితే అదే విషయంలో నీకున్న గర్వం అహంకారం అనే కొండలు ఉన్నాయేమో వాటిని కొమ్ములు విరగొట్టేశాడు దేవుడు. చాలా మంది కొమ్ములు బలగం అనే అధికారం అనే విరమిగితే అధికారాలు ఎన్ని రోజులు ఉంటాయి? 2 నెలలు 3 నెలలు. ఇప్పుడు మళ్ళీ అవి దిగిపోయి మళ్ళీ ఇంకా కొత్తారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. నేను బిందు ఇల్లు చెప్పింది మా నాన్న సెక్రటరీ మేడం చర్చిలో అని. మరి ఏ సెక్రటరీ తెలియదు, మరి యూత్కో చర్చికో తెలియదు. కానీ ఇంతవరకు నిత్యంగా ఒక అధికారం ఉంది కానీ విర్రమీద కొట్టుకుంటుంది. దేవుడు కాల్చి పడేస్తాడు. దేవుడు కాల్స్తే ఎక్కడుంటాడు? అదే నిప్పు నిన్ను పరిశుద్ధాత్మలో నింపితే నువ్వు మండుతూ ప్రకాశించే దీపంలో అంటావు. అనేక మినుగురు పురుగులు అన్నీ కాల్చడం. నీ దగ్గరకు వచ్చిన పురుగులన్నీ పాములు కాల్చబడతాయి, తేళ్లు కాల్చబడతాయి, మినుగురు పురుగులు కాల్చబడతాయి, సింహం కాల్చబడతాయి, ఏదైనా కాల్చబడతాయి, నువ్వు కాల్పో. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని ప్రభావం. అగ్ని దిగి వచ్చినట్టుగా చూడండి, ఇక్కడ అగ్ని నీళ్లను పొంగ చేయగాను నీవు దిగి వచ్చను కాక జరుగునని మేము అనుకుని భయంకరమైన క్రియలు నేను చేయగా అన్ని జరుగు నీ సన్నిధి కలవరపడదు కాక నీవు దిగి వచ్చను కాక నీ సన్నిధి పర్వతంలో తత్తరలేదు కాక. పర్వతం లాంటి జీవితాల్లో దేవుడు నిజంగా అలా చేస్తాడు. దేవుడు చేసిన వేళ దేవుడు స్తుతించాలి. జైలు నిన్న ఎంతగా సంతోషపడింది, దేవుడిని స్తుతించింది. ఈరోజు జైలు వచ్చిందా? ఎక్కడికి వెళ్ళామా? పెళ్లికి. అదే పెళ్లికిరా చెప్పు, తప్పు అది. దేవుని చేసిన వేళ ఒకవేళ ఉదాహరణకు బాలేక ఈరోజు ఆపరేషన్ అంటే పోతామా పెళ్లికి? చాలా చాలా అదే దేవుడు మన నుంచి అనేది. ఎందుకు మీరు ఇంత విశ్వాసఘాతకులు అవుతుంది? దేవుడు చేసిన మేరకు దేవుడు ఆదివారం దినం పరిశుద్ధమైన దినం. నిన్న నేను పిల్లలకు చెప్పాను, అమ్మ ఆదివారం రోజు మీరు పనులకు పోవద్దండి. ఎంత విధేయత వచ్చారు పిల్లలు. వాళ్ళ ఇంట్లో ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్. ఈరోజు మరి పని చేస్తే కానీ పూట గడవదు. అయినా దేవుడి వాక్యంతో వచ్చారు. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన సమయానికి దేవుడు వాళ్ళని ఎలా బ్లెస్ చేస్తారో వాళ్ళే సాక్షులు ఇస్తారు తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు ప్రత్యేకించిన దినం, ప్రతిష్ఠించిన దినం. ఈ దినంలో పనే చేయకూడదు అన్నాడు. అసలు మీరు ఏం పని చేసుకున్నా శనివారమే చేసుకోండి. మా ఇంట్లో అదే మేము శనివారమే చేసుకుంటాం. ఏదైనా ఏం చేసినా కూడా చపాతీలు అలాంటివి శనివారం చేసుకుంటాం. కొందరు తినాలనుకుంటే, కొంతమంది తినరు. ఆదివారం రోజు తినాలని చిన్నపిల్లలు ఏమైనా ఉంటే ఆ చపాతీలు లాంటివి చేసిస్తాం. లేదా ఆదివారం రోజు ప్రార్థన అయిపోయిన తర్వాతనే అక్కడ కూడా చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఎవరో బంధువులు వస్తున్నారంటే తప్ప అది కూడా అర్ధ గంటలో అయిపోయేది. ఏదైనా వంట ఉంటే త్వరగా చేసుకోవాలా. ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. ఎక్కువగా వాక్యం చదువుకొని ప్రార్థన చేయాలి. దేవుడితోనే గడపదు ఆ రోజు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు అర్జెంట్ పని ఉంటే పోండి అని కూడా చెప్పాను. ఇంట్లో ఆ పొలంలో ఆ పని చేస్తూ మనం దేవుడిని స్తుతించాలి. అప్పుడు దేవుడికి ఆనందం. అంతేగాని మనం దేవునికి సమయం ఇవ్వకపోతే అపవాది దేవుని దగ్గర క్లెయిమ్ చేస్తాడు. నేను ఊరికే మనసులో నేను కూడా దేవునితో సమానంగా ఉండాలి అంటేనే నన్ను తీసి నరకానికి పడేస్తేవి. మరి నువ్వే కదా నియమించింది విశ్రాంతి దినం పరిశుద్ధ దినంగా ఆచరించండి అని. యెషయా 58 చూడండి, చదవండి. యెషయా 58 చివరి వచనాల్లో ఉంటది. నీవు యెహోవా యందు ఎంతగా చెప్తున్నాడు చూడండి. నీవు యెహోవా యందు ఆనందించేదవు. చూడండి, ఎవరైతే ఇక్కడ విశ్రాంతి దినం అంటాడు, ఇప్పుడు మనకు విశ్రాంతి దినం కాదు, ఇది ఈ యొక్క ఆదివార దినమే పరిశుద్ధ దినం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే 13వ వచనంలో అది దేవుడి దినం అంటాడు. ఇది దేవుడు అంటాడు, ఇది నా దినం, ఇది నా దినంలో నాకు ఇవ్వకుండా మీరు ఎక్కడెక్కడ పోతారా? నేను కదా మిమ్మల్ని సృష్టించింది. సృష్టికర్త అయిన నాకు మీరు భయపడరా, లోబడరా? నేను చెప్పిన పని మీరు చేయరా? అందుకే ఏమంటున్నాడు, నా విశ్రాంతి దినమున వ్యాపారం
చేయకయు. వ్యాపారం అంటే కొనుగోలు కూడా చేయకూడదు, ముందే కొనుగోలు చేసుకోవాలి, లేదా ప్రార్థన అయిపోయినాక. ఆదివారం రోజుకు మనకు కావలసిన కూరగాయలు సరుకులు అన్నీ ముందే చేసుకోవాలి. నేను అందుకే నిన్ననే చెప్తాను కొంతమందికి. చూడండి ఇక్కడ ఎంత బాగా, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము అది మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని నువ్వు అనుకోవాలి. ఇది దేవుని దినం, ఇది ప్రతిష్టమైంది, ఇది ప్రత్యేకపడుతుంటే దేవుని ప్రతిష్ఠిత, ఇది దేవునికి ఘనమైందంటే దేవుని గణపరుస్తాను. ఈ రోజు దేవునికి నేను ఇవ్వాలంటే దేవునికి ఇస్తాను, ఈ సమయం నేను దేవునికి ఇవ్వాలంటే దేవునికి ఇస్తాను. బ్లెస్సింగ్స్ గుర్తుపెట్టుకో. నీకు బ్లెస్సింగ్స్ లేవాలంటే నువ్వు దేవుని యొక్క దినాన్ని అవమానపరిచినావు, దేవుని దినాన్ని కించపరిచినావు, అదే శిక్ష వస్తుంది మనకు, అదే ప్రతిఫలం వస్తుంది. అదే దేవుని గణపరిస్తే నీకు ఘనత, అదే దేవునికి సమయం ఇస్తే నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, గగ్గనము చీల్చుకొని వస్తాయి. నువ్వు అడుగని వాటికంటే ఊహించిన వాటికంటే వస్తాయి. నీ పిండి బిస్కెట్ తొండిని ఆశ్రదిస్తాడు, నీ పంటను ఆశ్రయిస్తాడు, నీ జీతం ఆశ్రయిస్తాడు, నీ కూలను ఆశ్రయిస్తాడు, నీ గర్భఫలం ఆశ్రదిస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఆశ్రయించా, బయటకు వెళ్ళినప్పుడు ఆశ్రదించబడతా. రీసెంట్ గా మనం చెప్పాను కదా అది ఆశీర్వాదం శాపం. మరి ఈరోజు ఫస్ట్ మెసేజ్ ఎప్పుడు కూడా విన్నారా మీరు? ఎంతమంది విన్నారు ఫస్ట్ మెసేజ్ చర్చిలో? ఏం వినపడలేదు, అంత గట్టిగా పెట్టింది. విన్నావా? గాడ్ అయితే చిన్నారొక్కకి నేను మిగతాంతా గట్టిగా ఉంది. ఈరోజు నాకు బాగా వినపడింది. సేమ్ మనం ఏం చెప్పినామో అదే బ్లెస్సింగ్స్ శాపాల గురించి. దేవుని మాట శ్రద్ధగా మనం వినాలి. వింటే ఇక్కడ అనుకుంది అది దేవుని దినం, అది ఆయనకి ఇష్టమైన దినం, అది యెహోవాకు ప్రతిష్ఠిత దినమైన ఘనమైనదని అనుకొని నువ్వు అనుకోవాలి. ముందు ఫస్ట్ డిసైడ్ అయిపోవాలి. దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు ఉంటే ఎవరికైనా చికెన్ బిర్యానీ, చికెన్ చికెన్ మటన్ చికెన్ ఇష్టం లేదా? ఇష్టమే కదా, మరి అప్పు చేయండి, తర్వాత చేసుకో. లేదా ముందే ప్రార్థనకు ఆటంకం చేయకూడదు. వంట వేసి ఆటంకంగా ఆలస్యంగా రాకూడదు. అదే కదా, పిల్లలకు స్నానం చేయించడం ఇంకా ఏదేదో అని ఆటంకం చేయకూడదు. ప్రార్థన టైంకి మనం రావాలి, ముందుగానే చేసి పెట్టుకో, సిద్ధపరచుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడు, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోక వార్తలు ఈరోజు సెలవు కదా అని దానికి టీవీకి అతుక్కొని పెంచారు కొంతమంది, అతుక్కొని పెంచారు. అందుకనే నేను 7 గంటలకు మీకు ప్రార్థన, 7 గంటలంతా మంచి సినిమా వస్తుందంట అప్పుడు చెప్పేవాడు. ఎందుకంటే శనివారం ఆదివారం వేస్తాను వాడు పెద్ద పెద్ద మంచి మంచి సినిమాలు అంట ప్రార్థన కాకుండా. కానీ మన పిల్లలు వస్తున్నారు, అందుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు యెహోవా యందు అప్పుడు ఆనందించదు, దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను నిన్ను ఎక్కిస్తాను అంటున్నాడు. అందుకనే మొర్దెకై గేట్ కీపర్ ప్రధానమంత్రి అయినాడు. చూసారా? యోసేపు చెరసాలలో ఉన్నాడు, బానిస రాజుకు ఈక్వల్, ప్రధానమంత్రి కంటే ఇంకెక్కనే. దానియేలు దాసులుగా అమ్మబడినారు, చెరసాలలో ఉన్నాడు, ప్రధానమంత్రి. దానియేలు ఏం చెప్తే అదే శాసనం మార్చేసినాడు. దానియేలు శాసనాలు మార్చేసినాడు, మొర్దెకై ఎస్తేరు కూడా శాసనం మార్చింది. బానిస బాలిక రాణి ప్రస్తావనలో రాణి మహారాణిగా అయింది. అంతమంది రాణులు ఉన్నా ఈమెనే మెయిన్ గా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు 24 గంటలు దేవుని ఆరాధించి స్తుతించి మహింపరిచి గణపరిచాడు గొర్రెల దొడ్లో. అందుకనే రాజుగా చేయబడినాడు. 40 సంవత్సరంలో నెమ్మది ఉండే దావీదు ఉన్నంత మటుకు. అలాగనే దావీదు ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని అడిగాడంట, ప్రభా నాకు పాట అంటే ఇష్టం కదా, వీణంటే ఇష్టం కదా అంటే ఇప్పుడు పరలోకంలో ఆయన వాయించుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా. 24 గంటలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని భయం లేదు. అప్పుడు వీణ పడేసి అది పడేసి 2 చేతులు తలపైన పెట్టుకొని చెప్పలేకుండా పరిగెత్తినాడు కదా గుహ దగ్గరికి, అరణ్యంలో అడవుల్లో ఎక్కడంటే అక్కడ జరిగిన నష్టం ఇప్పుడు అంతకంటే ఎక్కువ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కిస్తాను, నీ తండ్రి అయినా యాకోబు స్వాస్థ్యం నీ అనుభవంలో ఉంచదు. అంటే నీ తండ్రి యొక్క ప్రాపర్టీ నువ్వు అమ్మవు. చాలా మంది తండ్రులు ప్రాపర్టీస్ దాన్ని అమ్ముకుంటుంటారు. తండ్రి ప్రాపర్టీ నువ్వు అమ్మేవాడిగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. తర్వాత
నీ తండ్రి యొక్క అయిన యాకోబు యొక్క స్వాస్థ్యంలో నీ అనుభవంలో ఉంచిన యెహోవా సెలవిచ్చాడు. ఇది ఆయన యెహోవా వాక్కు. మరి ఆ వాక్కు నువ్వు నిజంగా మరి ఎప్పుడైతే పాటిస్తావో దేవుడు నీ మధ్యకు గగనం చీల్చుకొని వచ్చి నీ జీవితంలో అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. అలాగనే మీరు కీర్తన 35 కూడా చదువుకోండి. అక్కడ నీ శత్రువులను ఆయన అణగదొక్కుతారు. ఆయన సన్నిధిలో బల సౌందర్యంలో ఆయన సన్నిధిలో ఉన్నాయి. కీర్తనలో మీరు 35 అంతా మీరు చదువుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు టైం లేదు, ప్రభు వాళ్ళు సమీపించాలి కాబట్టి ఈ యొక్క సమయం అందు దేవుడు ఈ యొక్క వాక్యం అంతా కూడా కీర్తన 63:1 వేకువని లేచి దేవుని స్తుతిస్తే క్రొవ్వు మెదలు దొరికినట్టుగా దేవుణ్ణి ఆనందించారు. కీర్తన 103లో ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుండా అన్ని కూడా ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు. అలాగనే మనం చూస్తే నిజంగా దేవునికి మహిమ కల మత్తయి సువార్త 3:4 కూడా చదువుకోండి. 3వ యోహాను 9లో 12:5లో దేమేత్రి ఆ అపొస్తలుల కార్యంలో కూడా ఉంది. ఇతను దేమేత్రి దెయోత్రేఫీ వీళ్ళు ఇద్దరు దేమేత్రి ఉన్నారు. ఒక దేమేత్రి ఏమో పౌలుకు ఆటంకకరంగా ఉన్నారు, ఇంకొక దేమేత్రి ఏమో పౌలుకు మేలు చేస్తున్నారు. పేర్లు ఒకటే. దేవుని నామ పేట మనం మన దేవునికి మహిమకరంగా జీవిస్తే ఆయన అన్ని జనులు నీ సన్నిధి కలవరపడదు గాక, నీవు దిగివచ్చును గాక, నీ సన్నిధి పర్వతములు తత్తలేము గాక. తన కొరకు కన్నపెట్టి వాని విషయమే నీవు తప్ప తన కార్యం సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడు ఏ కాలంలో చూచలే. ఈ వారమంతలో మన కార్యములన్నీ యెహోవా సఫలపరచును గాక. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు ప్రార్థన. ఏ సైతాన శోధన లేకుండా నా తండ్రి నా ప్రభా నైనా సమస్యలు ఇరుకులు ఇబ్బందులతో నా తండ్రి నా ప్రభా నైనానికి స్తోత్రములు అయినా స్తోత్రములు తండ్రి. నా నాయన నా ప్రభా నా ఏదైనా నా బాధను తొలగించండి ప్రభా నా తండ్రి. ఆ విషయంలో మార్చండి నైనానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. అయ్యా తల్లి బాధ ఎంత ఉందో నాయన మోయలేనంత ఉంది ప్రభా. నాయనానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. నా బిడ్డ నా తండ్రి నాయన చెడు మార్గంలో నడవకుండా నా ప్రభా నువ్వే మార్చగల దేవుడు తండ్రి. నీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. ఇటువంటి సమస్యలు ఎంత తల్లి గారుకున్నావో నా తండ్రి వాళ్ళు బిడ్డల వల్ల మాటినకు సాయం చేయి ప్రభా. నీకే స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. చెప్పిన వాక్యంలో నా తండ్రి నా నాయన నీళ్ళు కట్టి ఫలించే విధానంగా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. నాయన యవన పిల్లలు నా తండ్రి చెడు మార్గంలో నడవక నా తండ్రి నా ప్రభా బుద్ధి చెప్పి గద్దించండి ప్రభా నా తండ్రి. ఏటికెళ్ళిన క్షణంలోనైనా నా తండ్రి సైతాన్ని శోధిస్తుంటది ప్రభా నాయన. నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. నాయన ఏ బిడ్డైతే తల్లిదండ్రుల మాటకు లోబడి జీవిస్తారో నాయన నా ప్రభా నీ అందు ఉండి జీవించినట్టుగానే నా ప్రభా నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా. నాయన నా దోషములు నా అపరాధములను క్షమించండి తండ్రి ప్రభా. నాయన కుమారుని మార్చమని వచ్చినాను తండ్రి ప్రభా. నాయన నా తప్పులు ఏమన్నా ఉంటాడు నాపై పెట్టు దేవా నా తండ్రి. నాయన నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. నాయన నా ఏదన్నా నా బాధలు ఎవరికి చెప్పిన తీరదు నా తండ్రి నా ప్రభా. నీకే సమస్త మెరిగిన దేవుడు తండ్రి నా ప్రభా. అయ్యా నీకు సాధ్యమైనది ఏది లేదు ప్రభా. నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎంత ఉన్నా నా తండ్రి నా ప్రభా, ఏదన్నా నా ప్రభా నీ ఇచ్చేది గొప్ప ధన్యత నా తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా.